మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కూటమిలోని పలు పార్టీలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించగా తాజాగా ఆ జాబితాలోకి మరో పార్టీ చేరింది. విపక్ష కూటమికి కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ షాక్ ఇచ్చిందా? రానున్న లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరి పోరుకు సిద్ధమవుతుందా? నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారా? విపక్షాల ఇండియా కూటమికి వరుస షాక్లు తగులుతుండడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమిలో ఐక్యత లేమి స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్న విధంగా వ్యవహరిస్తుండడమే. విపక్ష కూటమి ఉమ్మడి లక్ష్యంతో సంబంధం లేదన్నట్లుగా ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన టీఎంసీ ఆప్ల జాబితాలో తాజాగా మరో పార్టీ చేరింది. ఆ పార్టీయే జమ్మూ కశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్. కూటమితో సంబంధం లేకుండా జమ్మూ కశ్మీర్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా ప్రకటించారు. ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసిన ఫారూక్ అబ్దుల్లా ఎన్డీఏలో చేరే అవకాశాన్ని కూడా తోసిపుచ్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొన్ని నెలల క్రితం ఏర్పాటైంది విపక్షాల ఇండియా కూటమి. అయితే విపక్ష కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. గత నెల జమ్మూ ప్రాంతానికి చెందిన పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు బీజేపీలో చేరారు. 3 సార్లు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూక్ అబ్దుల్లా విపక్ష కూటమిలోని బలమైన ఓటు బ్యాంకు ఉన్న నాయకుల్లో ఒకరు. కూటమి భేటీల్లో కూడా ఫారూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం లోపించడంపై అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించాలంటే విభేదాలు మరిచిపోయి అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు ఫారూక్ అబ్దుల్లా. కానీ కూటమిలోని పరిస్థితులపై అసహనంతో ఉన్న ఫారూక్ తాజాగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించడం కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విపక్షాల ఇండియా కూటమిలో భాగమేనని చెప్పుకొచ్చింది. మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ సైతం తమతోనే ఉందని పేర్కొంది. ఇకపైన ఎన్సీ, పీడీపీ తమతోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. సీట్ల పంపకంపై చర్చలు నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పష్టం చేశారు. ప్రతి పార్టీకి తమ తమ పరిమితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు జైరాం రమేష్. మరోవైపు కాంగ్రెస్తో అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే తాము ఇండియా కూటమిలో భాగమేనని అన్నారు. అంతేకాదు బీజేపీ నుంచి సీట్లు గెలవడమే తమ అతిపెద్ద లక్ష్యమని చెప్పారు ఒమర్ అబ్దుల్లా. ఈ లక్ష్యం నెరవేర్చుకునేందుకు కొన్ని త్యాగాలు చేయక తప్పదని, అవసరమైతే కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు ఒమర్ అబ్దుల్లా. ఈ పరిణామాలను బట్టి చూస్తే విపక్షాల ఇండియా కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ ఇంకా పూర్తిగా దూరం కాలేదని స్పష్టమవుతోంది. కానీ సీట్ల సర్దుబాటులో సఖ్యత కుదరకపోతే ఏమైనా జరగొచ్చనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విపక్షాల ఇండియా కూటమిలో 25కు పైగా పార్టీలున్నప్పటికీ సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఒక ఒప్పందానికి రాలేకపోతుండడం కూటమికి పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఎన్సీ చేరినట్లేనని ఆ పార్టీ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇక ఢిల్లీలో కాంగ్రెస్కు 1 సీటు ఇచ్చి మిగిలిన 6 స్థానాల నుంచి తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆప్ ఇప్పటికే స్పష్టం చేసింది. బీహార్లో జేడీయూ కూటమి నుంచి వేరుపడి ఎన్డీఏలో చేరింది. రాష్ట్రీయ లోక్దల్ కూడా తాము ఎన్డీఏ కూటమిలో భాగమని ప్రకటించింది.
కూటమిలో సీట్ల పంపకాలతో సంబంధం లేకుండా ముందుకెళుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలే అసోంలోని 3 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. దిబ్రూగఢ్, గువాహటి, తేజ్పూర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తుంది ఆప్. ఈ 3 స్థానాలు కాంగ్రెస్కు పట్టున్న సీట్లే కావడంతో కాంగ్రెస్ నిర్ణయం ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. సీట్ల పంపకంపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించినట్లు ఆప్ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి మొదట్నుంచి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. విపక్షాల లక్ష్యం మాత్రం ఒక్కటే. కూటమిలో పార్టీలు పలు రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా కూడా ఉన్నాయి. అందుకే వాటి మధ్య అంత సులువుగా సీట్ల సర్దుబాటుపై సఖ్యత కుదరడం లేదు. అదే సమయంలో ఉమ్మడి లక్ష్యం కోసం అవసరమైతే సీట్లను త్యాగం చేయడానికైనా సిద్ధమని ప్రకటించిన కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటులో తమకే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడుతుండడం విపక్ష కూటమిలో విభేదాలకు కారణమవుతోంది. అంతేకాదు విపక్ష కూటమిని ముందుండి నడిపించే సరైన వ్యక్తి లేకుండా పోయిందనే టాక్ కూడా ఉంది. అందుకే కూటమిలోని పలు కీలక పార్టీలు సొంతంగా నిర్ణయాలు ప్రకటిస్తూ తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. కారణాలు ఏవైనా విపక్ష కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకొని పోయి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించిన కాంగ్రెస్కు తాజా పరిణామాలు పెద్ద సమస్యగా మారాయనే చెప్పాలి. మరి ఇప్పటికైనా కూటమిలో సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారా, లేక ఇదే మాదిరిగా వ్యవహారం ముందుకు సాగితే కూటమి భవితవ్యం ఏంటనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్షాల ఇండియా కూటమికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బెంగాల్లో టీఎంసీ, పంజాబ్ లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించగా తాజాగా కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరి పోరుకు సై అంటుండడంతో ఎన్నికల నాటికి కూటమి పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.